సార్ ఆన్‌లైన్ గేమింగ్ ఇది ఎప్పుడూ ప్రమాదకరంగానే పరిణమిస్తోంది. ఇప్పటివరకు చాలా ఆత్మహత్యలు చూస్తూ వచ్చాం. తాజాగా అత్యంత దురదృష్టకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది సార్. కొరియన్ గేమ్‌కి ముగ్గురు బాలికలు బలైపోయారు. మైనర్ బాలికలు సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనని మనం చూస్తున్నాం. ఇన్ని చూస్తున్నా కానీ పిల్లలందరూ కూడా ఈ ఆన్‌లైన్ గేమ్‌కి అడిక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఈ వార్త చాలా మీకు ఉదయ విదారకమైంది. ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు 12 ఇయర్స్, 14 ఇయర్స్, 16 ఇయర్స్ వారు ఎర్లీ అవర్స్లో 9th ఫ్లోర్ బిల్డింగ్లో విండో తీసి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సో వారు ఆత్మహత్యకు విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇంతవరకు ఏ ఆధారాలు దొరకలేదు. ఒకటే ఒక ఆధారం ఏంటంటే సారీ పప్పా, సో క్షమించండి నన్ను అంటూ తల్లిదండ్రులకు ఒక రిటర్న్ నోట్ పెట్టి చనిపోయారు. సో ఎంత హృదయ విదారకమో చూడండి. ఒక్క చెల్లెళ్ళ ముగ్గురు ఒకే కుటుంబాల్లో. సో ఏంటి ప్రాబ్లము అని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే గోడల పైన ఐఆమ్ వెరీ వెరీ ఎలోన్, మై హార్ట్ ఈజ్ బ్రోకెన్ అని ఇలాంటి రాతలు కనిపించాయి. సో ఏంటి అని స్టడీ చేస్తే ఒక భయంకరమైన వాస్తవం. అది కేవలము ఆ ఒక్క ఇంట్లో ఉన్న సమస్య కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా ఆలోచించాల్సినటువంటి అంశం. దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్ ఆర్ ఐసోలేటెడ్ కేస్ ఆఫ్ సూసైడ్. సో దీన్ని మనము అర్థం చేసుకోవాల్సింది, ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీబడీస్ హోమ్. జరగాలని కోరుకోము ఎవరము కూడా, కానీ జరిగే ప్రమాదం ఉంది అని అప్రమత్తత లేకపోతే ప్రమాదకరము. ఏంటి, ఎందుకు ప్రమాదకరము, వీళ్ళు ఏంటి సమస్య ఏంటి అని స్టడీ చేస్తే కొరియన్ లవ్ గేమ్ అనే ఒక ఆటకు వీరు అడిక్ట్ అయి దాని పర్యవసనంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఆన్లైన్ గేమ్స్కు ఆత్మహత్య చేసుకోవడం కొత్త మీకు కాదు. గతంలో మీకు బ్లూ వేల్ ఛాలెంజ్ అని, సో 2016 ఆ ప్రాంతంలో అతని ఫౌండర్ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత మోమో ఛాలెంజ్ అని, ఇలా ఆన్లైన్ గేమ్స్కు బలైపోతూ ఉంటారు. ఇది ఇండియాలో ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, ముందు మనకు ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఇది హౌ సీరియస్ ద ప్రాబ్లం ఈజ్ ఇట్ ఇన్ ఇండియా. దేశంలో ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం. ప్రపంచంలో ఉండే సెకండ్ లార్జెస్ట్ గేమింగ్ మార్కెట్ ఇండియా. ఎందుకంటే ప్రపంచంలో జనాభా కూడా మనమే ఎక్కువ కదా. సో చైనా ఇస్ ద నెంబర్ 1 ఆన్లైన్ గేమింగ్ మార్కెట్, ఇండియా ఇస్ ద నెంబర్ 2 ఆన్లైన్ గేమింగ్ మార్కెట్. ఎంతమంది ఇండియాలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు? అన్ని ఆన్లైన్ గేమ్స్ ప్రమాదకరమని నేను అంటలేను. దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటివ్ గేమింగ్స్ ఆల్సో. గేమింగ్ ఇస్ ఎ గ్రేట్ ఫీల్డ్, కాదని ఎవరు అంటలేరు. సో ఒక సినిమా ఉంది, చాలా సమాజానికి స్ఫూర్తినిచ్చి ఆలోచింపచేసి అణగారిన వర్గాల పైన ఏమిటి అణచివేత అని చూపెట్టే జై భీమ్ లాంటి సినిమా ఉంది. మీరు రకరకాల దుష్ట శక్తుల్ని హీరోలుగా చూపెట్టే సినిమాలు ఉన్నాయి, అశ్లీల సినిమాలు ఉన్నాయి. సో సినిమాలు అన్ని రకాలుగా ఉంటాయి కదా. సో ఇది కూడా అన్ని రకాలుగా ఉంటాయి, గేమ్స్ కూడా. సో ఈ గేమింగ్ ఇండస్ట్రీ ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ అంటే, ఒక అంచనా ప్రకారం 45 to 50 crore ఇండియన్స్ అడిక్ట్ గేమింగ్తో ఎక్స్పోజ్ అయి ఉన్నారు. అందరూ రోజు ఆడతారని కాదు, కానీ ఇందులో 10 కోట్ల మంది భారతీయులు రోజు ఆన్లైన్ గేమ్స్ ఆడతారు. ఎంతో కొంతసేపు ఆన్లైన్ గేమ్స్ ఆడతారు. అందరూ అడిక్ట్ అని చెప్పలేం, కానీ ఆడతారు. గేమింగ్ అడిక్షన్ అనేది ఇండియాలో ఒక పెద్ద సవాల్గా మారుతుంది అని ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. ఎంత పెద్ద సవాల్ గేమింగ్ అడిక్షన్ అంటే, మీకు 20% ఆఫ్ ఇండియాస్ యూత్, అంటే పిల్లలు కావచ్చు, యూత్ అడోలసెన్స్ కావచ్చు, ఈ ఆ గేమ్స్ ఆడుతున్నారు. ఇందులో చాలామంది డబ్బులు పెట్టి కూడా గేమ్స్ ఆడుతున్నారు. తల్లిదండ్రుల అకౌంట్ల తల్లిదండ్రుల డబ్బులు అడగడమే కాదు, దొంగగా కూడా డబ్బులు తీసుకొని ఆన్లైన్గా ఆడుతున్నారు, పాస్వర్డ్లు తస్కరించి. సో చాలా పేద కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కూడా గేమింగ్ ఆడుతున్నారు. సో చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో 20% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ అండ్ టీన్స్ అండ్ ఇండియన్ చిల్డ్రన్ ఆడుతున్నారు. సో ఇది గుర్తించి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనిపైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఉదాహరణకు మన దేశంలో కూడా ఇటీవల కొంతకాలం క్రితం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ అని ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం డబ్బుతో ఆన్లైన్ గేమ్స్ ఆడడం నిషేధించింది.
డబ్బుతో ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని, అలాగే టైం లిమిట్లు పెట్టింది, రకరకాల అడ్వర్టైజ్మెంట్ల పైన రెస్ట్రిక్షన్ పెట్టింది, మీకు ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేసిన సినిమా స్టార్స్ పై కూడా మన తెలంగాణలో కూడా కేసులు పెట్టారు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది. చాలా సీరియస్ హెవీ ఫైన్, జైలు శిక్ష కూడా ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేస్తున్న వారిని పైన సీరియస్ కేసెస్ కూడా పెట్టారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాపితంగా ఈ ఉపద్రవాన్ని గుర్తిస్తున్నారు. టూ లేట్ కావచ్చు, టూ లిటిల్ కావచ్చు. సో బట్ ద వరల్డ్ ఈజ్ వేకింగ్ అప్ టు దిస్ ఛాలెంజ్. సో మీకు ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు చైనాలో టైం రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే డైలీ ఒక 1 hour కన్నా ఎక్కువ ఆడకూడదు అని. అలాగే మీకు చైనాలో ఇతర రకాల రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అలాగే మీ సౌత్ కొరియాలో లేట్ నైట్ పిల్లలు గేమింగ్ ఆడడాన్ని నిషేధించారు. లేట్ నైట్ యాక్సెస్ ఉండకుండా చేశారు. సో ఇలా బెల్జియం అండ్ నెదర్లాండ్స్లో మనీతో గేమింగ్ ఆడకుండా నిషేధించారు. ఆస్ట్రేలియాలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఆంక్షలు పెడుతున్నా కూడా ఈ గేమ్స్ నియంత్రించడం అనేది టూ లిటిల్ అండ్ టూ లేట్, అంటే చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతోంది నివారించడంలో. అది కూడా ఆలస్యంగా. ప్రమాదం జరిగినాక బ్లూ వేల్ ఛాలెంజ్ అప్పుడు చూసాం, మోమో ఛాలెంజ్ అప్పుడు చూసాం. అలాగే మీకు ఈ కొరియన్ లవ్ గేమ్ ఏంటి, ఈ అన్నిట్లో కూడా ప్యాటర్న్ ఒకటే. ఇప్పుడు కొరియన్ లవ్ గేమ్ కూడా ఏంటి అంటే ప్యాటర్న్, నాకేమీ గేమ్స్తో ఎక్స్పోజర్ లేదు, కానీ ఈ వార్త చలించి వేసింది నన్ను. చూశాక అర్థమైంది ఏంటంటే మీకు అన్ని గేమ్స్లో కామన్ ఏంటంటే ఆన్లైన్లో ఒక స్ట్రేంజర్ నీకు లింక్ అవుతారు. సో ఇప్పుడు మీకు పబ్జి గేమ్ చూసాం, ఏకంగా యుద్ధం చేసుకోవడమే బ్యాటిల్ గ్రౌండ్, అది పబ్లిక్ బ్యాటిల్ గ్రౌండ్ అది. సో మీకు చంపుకునేదాకా ఆయుధాలు ఇస్తారు, కొట్టుకుంటూ. దానిపైన పెద్ద చర్చ జరిగింది, పబ్జి బ్యాన్ చేయాలి అని. సో ఆన్లైన్ గేమ్స్కి ఉండేటువంటి డైమెన్షన్ ఏంటంటే నీకు టాస్క్ ఇస్తారు, అందుకే దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, గేమింగ్ ఇండస్ట్రీని ఉపయోగించవచ్చు. చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చి, ఇంటలెక్చువల్ టాస్క్ ఇచ్చి నీ మేధో సంపత్తిని పెంచవచ్చు కూడా. అదే సమయంలో నీలో ఉన్న క్రియేటివిటీని పెంచవచ్చు, నీలో ఉన్న ఎక్స్ప్లోరేటరీ మైండ్ను పెంచవచ్చు గేమింగ్తో. అందువల్ల గేమింగ్ ఈజ్ ఎ వెరీ క్రియేటివ్ ఇండస్ట్రీ. అన్ఫార్చునేట్లీ ఈ పరికమాల గేమ్స్లో ఏంటంటే ఒక స్ట్రేంజర్, కొరియన్ లవ్ గేమ్ను ఏంటంటే ఒక స్ట్రేంజర్ నీకు సోషల్ మీడియా ద్వారానో యాప్ ద్వారానో యాక్సెస్ అవుతారు. తర్వాత నీతో ఆ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఆ తర్వాత అది ప్రేమగా మారుద్ది. అందుకే దాన్ని కొరియన్ లవ్ గేమ్ అన్నారు. వాళ్ళు ఎంత అడిక్ట్ అయ్యారంటే ఈ అమ్మాయిలు వాళ్ళ పేర్లు కొరియన్ పేర్లు పెట్టుకున్నారు. సో తర్వాత వీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్క టాస్క్ ఇస్తారు, 50 days టాస్క్ అని. అట్లా ఈ టాస్క్ ఏంటంటే మీరు స్కూల్కు కొట్టడం ఒక టాస్క్, సో ఐసోలేటెడ్గా ఉండడం ఒక టాస్క్. ఇలా స్లోగా వారు ఈ ఆన్లైన్ గేమ్కు వారికి మధ్య ఇంకెవరు ఉండరు ఇక. సో ఇప్పుడు ఈ పిల్లలు కూడా స్కూల్కి పోవడం మానేశారు, కంప్లీట్గా అడిక్ట్ చేయడం అయ్యారు. ఇది లేట్గా గుర్తించిన తల్లిదండ్రులు ఆపారు, దాన్ని భరించలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇది ఏంటి, ఇది ఏం చెప్తోంది? మరి దీన్ని ఎలా గుర్తించాలి మన పిల్లల్లో? మనలో చాలామంది పిల్లలు బయటికి వెళ్తుంది లేటుగా ఇంటికి వస్తున్నారా, మన పిల్లలు మందుకు అలవాటు అవుతున్నారా, సిగరెట్కి అలవాటు అవుతున్నారా, చెడు సావాసాలకు అలవాటు అవుతున్నారా, మార్కులు సరిగా వస్తున్నాయా లేదా అని మాత్రమే చూస్తారు. అందులో మార్కుల పైన అయితే మామూలు శ్రద్ధ ఉండదు. ప్రోగ్రెస్ రిపోర్ట్లు పట్టుకుంటారు, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తారు. కానీ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది అంటే మన బిడ్డ మార్కులు బాగా తెచ్చుకున్న ఐఐటీనో మెడిసినో ఐఏఎస్ సెలెక్ట్ అయితే సరిపోదు. ఒక మంచి పౌరునిగా కనుక డెవలప్ కాకపోతే ఏదన్నా కావచ్చు కదా, ఎంత ప్రమాదకరమైన పనులైనా చేయొచ్చు కదా. అందువల్ల బిడ్డ సైబర్ బిహేవియర్ ఏంటి, అతను ఆన్లైన్ ఏ రకంగా ఎక్స్పోజ్ అవుతున్నాడు అనేది ఆలోచించకపోతే మంచి కుటుంబాలలో కూడా పిల్లలు అన్యాయం అవుతున్నారు. మీకు నెట్ఫ్లిక్స్లో అడాలసెన్స్ అనే ఒక సీరియల్ వచ్చింది, 4 part అనుకుంటాను. నేను నా యూట్యూబ్లో దాని విశ్లేషణ దొరుకుతుంది, లక్ష చూశారు. అన్ఫార్చునేట్లీ ఇలాంటి సీరియస్ అంశాలపైన టెలివిజన్ కానీ యూట్యూబ్ కానీ
డిస్కషన్స్ ఉండవు. సో రేర్. ఇప్పుడు పబ్జీ పైన ఫస్ట్ నేనే మాట్లాడాను తెలుగు మీడియాలో. సో దీనిపై కూడా మాట్లాడాను, అడోలసెన్స్ పైన. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ టీవీ ఛానల్ హ్యావింగ్ ఎ 1 hour డిస్కషన్ అన్ అడోలసెన్స్ సీరియల్ ఏంటి అని. బట్ దీనిపైన ఇలా పొద్దున్న నేను టీవీలో చూస్తుంటే పొద్దున్న చర్చ ఏంటి, ఇదే గోల. జగన్, అంబటి రాంబాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లడ్డు, ఇది తప్ప ఇంకేం లేదు గోల. ఇవి ఉండకూడదు నేను అంటలేదు, నేను కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూ కాంట్ కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. మనం డెమోక్రసీలో ఉన్నాం. రాజకీయ వార్తలు, జర్నలిజం ఒక కీలకమైంది. నేను పొలిటికల్ జర్నలిస్ట్ను, పొలిటికల్ ఎనలిస్ట్గానే సమాజానికి ఎక్కువ పరిచయం. కానీ దట్ డజంట్ మీన్ సొసైటీ హ్యాస్ నో అదర్ సబ్జెక్ట్. పాలిటిక్స్ మాత్రమే ఉందా, ఇంకా వేరే సబ్జెక్ట్ లేవా? ఇవాళ కూడా రాజకీయాలు మాట్లాడడం కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సబ్జెక్ట్స్ పైన జరగాల్సిన చర్చ జరగడం లేదు. మీరు అంబటి రాంబాబు, జోగి రమేష్, జగన్, ఈ వీటిపైన గత వారం రోజులుగా జరిగిన చర్చ, తిరుమల లడ్డు, జంతు కొవ్వు, దీనిపైన జరిగినంత చర్చ మీకు అడోలసెన్స్ నెట్ఫ్లిక్స్ సీరియల్ పైనో, కొరియన్ లవ్ గేమ్ పైనో, పబ్జీ పైనో జరిగిందో మీరు చెప్పండి. అంటే మన బిడ్డల జీవితాలనే తీస్తున్న వాటిపైన మన టీవీలు పట్టించుకోకపోతే అది మాస్ మీడియా ఎందుకవుతుందండి? అది మాసే కాదు అది. సో మాస్ మీడియా లక్షణం ఏంటి? జనబాహుల్య సాధనాలు కదా అవి. వేర్ ఈజ్ ద మాస్ హియర్? మీ రాజకీయ ఇంట్రెస్ట్లు, మీ 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 పొలిటికల్ ఇంట్రెస్ట్లు మినహా వేర్ ఈజ్ ద సొసైటీ ఇంట్రెస్ట్? మీడియాను కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు సినిమాలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే శాండల్వుడ్ స్మగ్లింగ్ను హీరోయిజంగా చూపెట్టకండి. ఆన్లైన్ అడిక్షన్ను వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని హీరోగా చూపెట్టండి. ఒక బిడ్డల జీవితాలని మార్చిన ఒక వ్యక్తిని హీరోగా చూపెట్టండి. ఈ సమాజంలో ఉండేటువంటి రియల్ లైఫ్ సమస్యలకు పరిష్కారాలు సినిమాలు చూపెట్టాలి. ఏమైనా గ్లామరు, చెత్త చెదారం అంతా చూపెట్టి దాని ఆడియో షోలల్లా బూతులు మాట్లాడుకొని అదొక ప్రచారం అయ్యి ఈ గందరగోళం ఎంతకాలం అండి? వై కాంట్ ఏ క్రియేటివ్ ఫిలిం కమ్ ఆన్ దిస్? ఈ ఆన్లైన్ గేమ్స్లకు బిడ్డలు ఎలా అన్యాయానికి గురవుతున్నారని ఎందుకు రాకూడదు సినిమాలు? వచ్చుండాలి ఏమన్నా, నేను రాలేదని కూడా అంటలేదు. కానీ ఆ స్థాయి ఎన్ని వచ్చాయనేది పాయింట్ కదా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మరి ఏం చేయాలి? ఫస్ట్గా ఇప్పుడు అడోలసెన్స్ సీరియల్ ఏం చెప్తోంది అంటే, ఒక మధ్యతరగతి కుటుంబం, మంచి ప్రేమ, తల్లి, తండ్రి, బిడ్డ, ఒక డీసెంట్ స్టూడెంట్, కానీ ఆన్లైన్లో ఒక సైబర్ బుల్లింగ్కి గురవుతాడు ఒక అమ్మాయి క్లాస్మేట్. సో ఈ సైబర్ బుల్లింగ్ అంటే మనను వేధించడం. సో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మాలాంటి వాళ్ళు కూడా సైబర్ బుల్లింగ్ విక్టిమ్స్. మీరు కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. నీచంగా కామెంట్లు చేస్తుంటారు. కొంత నా వ్యాఖ్యానాలు నచ్చని రాజకీయ పార్టీలు కూడా తమ పేడ్ ఏజెంట్ల ద్వారా పనికిమాల వీడియోలు పెట్టిస్తుంటారు. నా మీద కూడా చెప్పుతో కొట్టండి నాగేశ్వర్ను, కరోనా వైరస్ కన్నా ప్రమాదం వీడు, ఇట్లాంటి వీడియోలు పెట్టారు. కానీ నాకు స్థాయి ఉంది కనుక నేను వాటికి ఆ సైబర్ బుల్లింగ్కి భయపడలే. పైగా ఇంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడ మొదలుపెట్టాను. సో అంటే బుల్లీలనే బుల్లీ చేయగలం, కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు పాపం. ఆన్లైన్లో నిన్నెవడు ప్రేమిస్తాడు అని మొదలు కావచ్చు, నీకేం తెలివిందని కావచ్చు. అంటే ఒక సాడిస్టిక్ బిహేవియర్ ఆన్లైన్లో ఎక్స్పోజ్ అయ్యి రోజు లైక్ల ద్వారా, షేర్ల ద్వారా, కామెంట్ల ద్వారా, ఎమోజీల ద్వారా. కొన్ని ఎమోజీలు అయితే అడోలసెన్స్లో తల్లిదండ్రులకు అర్థం కాలే, టీచర్లకు అర్థం కాలే, ఇన్వెస్టిగేటర్లకు అర్థం కాలే. ఒక సైకాలజిస్ట్ పట్టుకొచ్చారు ఆ అడోలసెన్స్ సీరియల్ చూడాలి అందరూ. సో అందులో రకరకాల ఎమోజీల ద్వారా కూడా ఆ యంగ్ కిడ్ మనస్సు పైన గాయం తగులుతుంది. దాని పర్యవసనం ఏంటంటే కత్తి తీసుకపోయి తన క్లాస్మేట్ చంపేస్తారు. సో అంతటి మైక్రో అగ్రెషన్ అంటారు దాన్ని. అంటే చిన్న చిన్న కోపం పేరుకుపోయి ఒక భయంకరమైన హింసకు ఆ బిడ్డ, హింస చరిత్ర లేదు, నేర ప్రవృత్తి లేదు, మంచి కుటుంబం, చాలా కలతలు లేని కుటుంబం, బిడ్డ మంచివాడు, కానీ ఈ సైబర్ బుల్లింగ్కు బాధితుడై మైక్రో అగ్రెషన్ పోయి ఆ అగ్రెషన్ పెరిగి చివరకు ఒక హత్య చేసే స్థాయికి వస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? హత్య చేశాడు గనక అతను హంతకుడిని శిక్షించాలా, లేదు ఇతడు హంతకుడుగా మారటానికి దారి తీసిన పరిస్థితులు, ప్రాసెసెస్ను విశ్లేషించి
దానికి కూడా బాధ్యుల్ని శిక్షించకూడదా? ఎందుకంటే ఒక ఈవెంట్ చూస్తాం మనం, కానీ దాని వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇలా నీరు ఆవిరవడమే చూస్తాం, కానీ ఆ నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మరుగుతూ ఉండడం ప్రాసెస్. సో వీ డోంట్ సీ ద ప్రాసెస్, వీ సీ ద ఈవెంట్. ఇప్పుడు ఆత్మహత్య అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ వెనకాల ఆ బిడ్డలు నెలల తరబడి ఈ ఆన్లైన్ గేమ్కు అడిక్ట్ అయి వారి మానసిక ప్రవృత్తి తీవ్రమైన ఒత్తిడికి మార్పులకు గురవుతున్నా పట్టించుకొని చూడని పర్యవసనం కదా ఇది. ఇది మన ఇళ్ళల్లో కూడా జరగచ్చు కదా. అందువల్లనే మన ఆన్లైన్ ఎక్స్పోజర్ ఏమవుతున్నారు, పిల్లలు ఏది చూస్తున్నారు, పిల్లలు ఏది ఆడుతున్నారు గమనించాలి. తల్లిదండ్రులకు కూడా, తల్లిదండ్రులు గమనించాలి, టీచర్స్ గమనించాలి. అఫ్ కోర్స్ సమాజము, ప్రభుత్వము ఇలాంటి గేమ్స్కు యాక్సెస్ లేకుండా చేయాలి. అంటే ఇట్ కెన్ నాట్ బి ఓన్లీ వన్ థింగ్, ఇట్ షుడ్ బి లైక్ ఎ డ్రగ్ అబ్యూస్. ఇలా లిక్కరు, మద్యము, సిగరెట్లు, డ్రగ్స్ ఎలా సమాజాన్ని అన్యాయం చేస్తున్నాయి. అందులో డ్రగ్స్ పైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామో, ఆన్లైన్ గేమ్ కూడా ఒక డ్రగ్ లాంటిది. ఇట్స్ లైక్ ఎ డ్రగ్ అబ్యూస్. సో దానికి ఎలా ఆపాలి అన్నప్పుడు ప్రివెన్షన్, నివారించాలి. నివారించడం ఎలా, ముందు గుర్తించాలి ఏంటి ప్రాబ్లం అని. సో సాధారణంగా ఇలాంటి ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయిన వారు చూపెట్టేటువంటి సైకలాజికల్ ట్రేట్స్ మనకు అర్థం కావాలి. దే ఇంక్రీజింగ్లీ గెట్ ఐసోలేటెడ్. ఎక్కడికి రారు, ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. ఇంటికి బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళ బెడ్రూమ్ నుంచి బయటికి రారు. అలా తల్లిదండ్రులు బయటికి వెళ్ళొద్దామన్నా రారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్దామన్నా ఇంట్రెస్ట్ చూపరు. వాళ్ళు కంప్లీట్ ఐసోలేషన్లోకి వెళ్తూ ఉంటారు. ఇదొక ఇండికేషన్. రెండవ ఇండికేషన్, అగ్రెసివ్ బిహేవియర్ చూపెడుతుంటారు. కాస్త డిస్టర్బ్ అయినా, కాస్త డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నా భరించలేరు, కాస్త కదిలించిన అగ్రెసివ్ బిహేవియర్ చూపుతుంటారు. మూడవది యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు. సో ఇది మూడవది. సో ఇలాంటివి మనము గుర్తించి ముందుగానే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇది అదొకటి ప్రివెన్షన్. ఫ్యామిలీస్ చేసేటప్పుడు అవేర్నెస్, డిజిటల్ లిటరసీ రావాలి. ఇలా తల్లిదండ్రులకు డిజిటల్ లిటరసీ ఉండదు, టీచర్లకు డిజిటల్ లిటరసీ ఉండదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్కుల వెనకాల పరుగులు తీయడం తప్ప బిడ్డల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే పని చేయదు. మన మీడియా, సినిమా, రణగుణ ధ్వనులు తప్ప మీకు ఈ సీరియస్ అంశాలపైన డిస్కషన్స్ ఉండవు. సో వీఆర్ వాట్ ఆర్ వి ఎక్స్పోజింగ్. పిల్లలకు రియల్ లైఫ్ ఛాలెంజెసే లేవు, పిల్లలకు ఒక గేమ్, రియల్ లైఫ్ గేమ్సే లేవు. సో పిల్లలు ఏం కావాలి, ఆన్లైన్ గేమ్స్. యూ సబ్స్టిట్యూట్ దెమ్ విత్ రియల్ లైఫ్ ఛాలెంజెస్. రియల్ లైఫ్ ఛాలెంజెస్ ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయండి. ఆ రియల్ లైఫ్ ఛాలెంజెస్ వారిని ఆ మేరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. నాకు ఇప్పటికి గుర్తు, నేను 3వ తరగతిలో 4th క్లాస్లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని. మామూలుగా అల్లరి చేసేవాడిని కాదు. చిన్నప్పుడు మా అమ్మ భరించలేకపోయేది. సమ్మర్ వెకేషన్స్లో మా నాన్న అదనపు ఆదాయం కొరకు వేరే జాబ్, పార్ట్ టైం జాబ్ చేసేవారు. అప్పుడు ఫ్యామిలీ ఎకనామిక్ కండిషన్ వల్ల ఈ బీడీ లీవ్స్, 10 days లీవ్స్ ఆ సీజన్లో క్యాషియర్గా పనిచేసేవారు. సో మా అమ్మ అన్నది, నువ్వేమో సీజన్కి వెళ్ళిపోతావు వర్క్ మీద, వీడోమో నన్ను చావగొడుతున్నాడు, ఏం చేయాలి అని అంటే మా నాన్న ఒక టాస్క్ ఇచ్చారు నాకు. ఏంటి ఆ టాస్క్ అంటే, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, ఆన్లైన్ గేములు లేవు, లేకపోతే నేను అడిక్ట్ అయ్యేవానేమో. నాకు టాస్క్ ఏమి ఇచ్చానంటే 15 రోజులు, నెల రోజుల్లో హిందీ ఆల్ఫాబెట్స్ అన్ని నేర్చుకోవాలి అని. ఈ టాస్క్ ఇవ్వడంతోనే మా అమ్మ వాడట హిందీ నేర్చుకుంటాడట, నెల రోజుల్లో వాడికి అన్నీ వస్తాయట, వాడు వచ్చేసి అల్లరి తప్ప వాడికి ఏమొస్తుంది అని మా అమ్మ అన్నది. కానీ మా నాన్న ఏమన్నాడు తెలుసా, వాళ్ళలో నువ్వు అల్లరి మాత్రమే చూసావు, కానీ వాళ్ళలో తెలివి ఉంది, పట్టుదల ఉంది. ఆ తెలివికి పట్టుదలకు మనం పని చెప్పకపోవడం వల్ల వాడు అల్లరి చేస్తున్నాడు. మా నాన్న టీచరు. సో ఈజ్ రైట్లీ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం. సో మనము వాడికి తెలివి, పట్టుదల సవాల్ ఇచ్చామనుకోండి, వాడు ఆ పని చేస్తాడు. ఈ పని చేయడం అన్నాడు. అన్నట్లే నెల రోజులు కాదు, 15 days అయ్యే వరకు మొత్తం హిందీ అక్షరాలు నేర్చుకున్నాను. మా నాన్న మధ్యలో వస్తే హిందీ అక్షరాలు 15 రోజుల్లో నేను నేర్చుకున్నాను నాన్న అన్నాడు. సో తర్వాత 15 రోజులు దానికి గుణింతాలు అవన్నీ నేర్చుకున్నాను. నెల రోజులు మా అమ్మకి అల్లరే లేదు ఇంట్లో. ఎందుకు జరిగింది ఏంటి, నాకు నాలో ఉన్నది గుర్తించి నాకు ఆ ఛాలెంజ్ ఇచ్చారు. తర్వాత ఛాలెంజ్ ఏమి ఇచ్చారంటే నవలలు చదవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 6th క్లాస్ 7th క్లాస్ అనేక రకాల 100కు పైగా నవలలు చదివాము.
దానివల్ల ఇవాళ నేను తెలుగు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను. సో ఆ నవలలు మీకు రకరకాల నవలలు, హౌస్ సర్జన్ లాంటి కొమ్మూరి వేణుగోపాల నవలలు, యుద్ధనపూడి సులోచన రాణి, కోడూరి కౌసల్యాదేవి, ఈ సినిమాలు వచ్చేవన్నీ ఇట్లాంటి నవలలే అన్నీ. సో ఇలాంటి నవలలన్నీ గలివర్స్ ట్రావెల్స్ లాంటి నవలలు కూడా, సత్యరాజ పూర్వదేశ యాత్రలోని, సో ఇలాంటివన్నీ చదవడం మొదలుపెట్టాను. దానివల్ల లిటరరీ ఫ్లేవర్ పెరిగింది, క్రియేటివిటీ పెరిగింది, నేను జర్నలిస్ట్ కావటానికి పునాదులు పడ్డాయి. చూడండి ఛాలెంజ్ ఎట్లా నా జీవితం మార్చిందో. 3వ ఛాలెంజ్ ఇచ్చాను నేను 9th 10th వచ్చే వరకు. రామాయణము మహాభారతాలు చదివి మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నిరక్షరాస్యులకు చదివి వినిపించాలి. సమ్మర్లో ఏముండేదంటే అందరూ లేడీస్ అంతా వెళ్ళి పొద్దున్నే జెంట్స్ అంతా వెళ్ళి ఆకులు తెచ్చేవాళ్ళు. సో బీడీ ఆకులు, అవన్నీ తుడికాకులు తెస్తే మా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూర్చొని ఆ ఆకుల్ని కట్టలుగా కట్టేవారు. సో అది ఫిజికల్ పని, ఇట్లా ఆకు తీసుడు వేదు మంచి ఆకు తీసి పెట్టడు. సో వాళ్ళకు ఫిజికల్గా పరకు తప్ప మైండ్కి ఏం పని ఉండేది కాదు. సరిగ్గా ఆ సమయంలో మా నాన్న నాకు ఒక టాస్క్ ఇచ్చాడు, రామాయణము మహాభారతం చదవడం అని. సో వాళ్ళకి చదివి వినిపించేవాడిని, ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇవాళ నాకు వివరించే కెపాసిటీ వచ్చినా, భాష వచ్చినా, ఆఖరికి నా వ్యక్తిత్వం పైన ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రభావం పడటానికైనా ఈనాటికి కూడా రామాయణం మీద మీరు 2 గంటలు డిబేట్ పెట్టండి, నేను మాట్లాడతాను. 2 hours డిబేట్ పెట్టండి. రామాయణ విశిష్టత గురించి, రామాయణ గొప్పతనం గురించి ఒక 2 గంటలు మాట్లాడగలుగుతాను. ఎనీబడి కెన్ కమ్ ఫర్ ఎ డిబేట్. సో ఇదంతా ఏంటి, నా లైఫ్లోనే మీకు 3 ఉదాహరణలు చెప్పాను. ఒక హిందీ అక్షరాలు నేర్చుకోవడం ఒక ఛాలెంజ్, ఎన్ని నవలలు పూర్తి చేస్తామన్న ఛాలెంజ్, రామాయణము భారతం ఎన్నిసార్లు సమ్మర్ వెకేషన్లు చదువుతామన్నది. నేను 10th class లోపల 14 సార్లు చదివాను రామచరితమానసం. సో దిస్ ఈజ్ హౌ. అప్పటికి ఇంకా ఆన్లైన్ గేమ్స్ లేవు. నేను నా జీవిత అనుభవం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం మన పిల్లలకు రైట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇవ్వాలి, రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళకి ఇంకో వర్క్ ఏముంటుంది, సెల్ ఫోన్ పెట్టుకొని ఉంటారు. మనము వాళ్ళకు వేరే ప్రపంచాన్ని చూపెట్టాలి. పొలానికి తీసుకెళ్ళండి, అక్కడ వ్యవసాయం ఎలా జరుగుతుందో చూపెట్టండి. ఇలా ఒక టాస్క్ ఇవ్వండి. అది వచ్చాక మీ ఇంట్లోనే ఒక పాట్ పెట్టి ఆ పాట్లో ఇన్ని గోధుమ గింజలు వేసి ఆ చెట్టు ఎలా పెరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఆ చెట్టు పెంచడం వర్క్ చేయండి. ల్యాండ్ ఉంటే చుట్టూ వాళ్ళకు ఒక 10 మొక్కలు ఇచ్చి ఈ మొక్కలు పెంచేటువంటి టాస్క్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ హౌ యూ ఇంక్రీజ్. లేదు వారికి ఇంకొక బొమ్మలు తయారు చేసేటువంటి టాస్క్ ఇవ్వండి. ఇలా మనం వారికి టాస్క్, వాళ్ళ మేధో సంపత్తిని పెంచి, వాళ్ళలో క్రియేటివిటీని పెంచి, వారికి ఆనందాన్ని ఇచ్చేటువంటి టాస్క్ ఇచ్చామనుకోండి, అది వారి జీవితంలో వరకు ఒక ఆనందం ఉంటుంది. దే ఫీల్ హ్యాపీ. సో ఆ రకమైనటువంటి వాళ్ళలో ఒక ఉత్సాహం, ఆనందమే కలదు. వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ పెంచవు. లేకపోతే మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటారు. మొబైల్ ఫోన్ పట్టుకోవద్దని కోప్పడితే, తిడితే కాదు, వాళ్ళకి పట్టుకోవాల్సిన అవసరం లేని ఎక్స్పోజర్ ఇవ్వండి. అవసరం లేని ఎక్స్పోజర్ ఇచ్చామనుకోండి, దే ఫీల్ హ్యాపీ. అందువల్ల ఇలాంటి పనులు మనం చెయ్యాలి. సో దానికి అది ప్రివెన్షన్ అంటే. ప్రభుత్వం ఏం చేయాలి, ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ అందుబాటులో లేకుండా యాక్సెస్ నిరోధించాలి. అయినా కూడా ప్రివెంట్ కాకపోతే ట్రీట్మెంట్ సరైన సమయంలో, ఈ యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా, అగ్రెషన్ ఫీల్ అవుతున్నారా, ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారా గుర్తించి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాలి. సో ఆన్లైన్ అంటే 3వది ఎంపతి. వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు వీళ్ళు విక్టిమ్స్, మనకు అర్థం చేసుకోవాలి. వీళ్ళు నిందితులు కారు. ఇప్పుడు మీ బిడ్డ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు, డబ్బులు పెట్టి గేమ్ ఆడుతున్నాడు, మనం వెంటనే తిడతాం. తిట్టడం కాదు పరిష్కారం. దే ఆర్ నాట్ అక్యూజ్. వాళ్ళు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బులు పెట్టి రెమీ ఆడుతున్నారంటే యూ షుడ్ నాట్ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ఎ క్రైమ్. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పోజర్ టు క్రైమ్. సో వారు కావాలని నేరం చేస్తలేరు. వాళ్ళు ఆ నేరానికి అలవాటు పడుతున్నారు, బాధితులు అవుతున్నారు వారు. అందువల్ల ఎంపతి చూపెట్టాలి. మీకు డ్రగ్స్ అలవాటు ఉన్న వాడికైనా ఈ ఆన్లైన్ వాటికి షో ఎంపతి. వాళ్ళని ప్రేమించు, వాళ్ళలో తప్పేంటి అనేది గుర్తించు, అది చెప్పాలి. అది వదిలేదు మనం తిట్టేసామనుకోండి, వాడు ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతాడు. సో దిస్ ఈజ్ హౌ సొసైటీ షుడ్ రెస్పాండ్. ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఈ గేమింగ్ ఇండస్ట్రీ, ఆన్లైన్ గేమ్స్ మన బిడ్డల జీవితాల్ని హరించి వేయక ముందే మనం మేల్కొందాం.